హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ చాలా మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎలా వస్తుంది, ఎందుకు అలా జరుగుతుంది అని దాంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, అది నిజంగా కేవలం హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనుకోండి, మీరు కరెక్ట్గా రెస్ట్ ఇస్తే చాలా తొందరగా తగ్గిపోతాయి. కొన్ని చిన్న చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అయితే 15-20 రోజుల్లోనే తగ్గిపోతాయి, ఇంకా తొందరగానే తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే, ముఖ్యంగా యాంకిల్ జాయింట్లో, రిస్ట్ జాయింట్లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది ఫ్రాక్చర్ కాదు. జాయింట్ని సపోర్ట్ చేసే లెగమెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్ ఉంది, ఈ జాయింట్కి సపోర్ట్ చేసే లెగమెంట్స్ ఉంటాయి సైడ్లో. ఈ లెగమెంట్స్ డ్యామేజ్ అవుతాయి. అది ఎక్స్రేలో కనపడదు మీకు. డాక్టర్ గారు క్లినికల్గా చెక్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది, లేదంటే ఎంఆర్ఐ స్కాన్లో కన్ఫర్మ్ అవుతుంది. ఈ లెగమెంట్ టేర్స్కి సరిగ్గా రెస్ట్ ఇవ్వకపోతే 6 నెలలు, సంవత్సరం తర్వాత కూడా అవి ఇబ్బంది పెడతాయి. చాలామంది ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారు, ఎక్స్రే నార్మల్గా ఉందని చెప్పి దాంతో పనులు చేయడం స్టార్ట్ చేసేస్తారు. కానీ లెగమెంట్ టేర్స్ కూడా రెస్ట్ ఇవ్వాలి. చిన్న కట్టు కడతాము కొద్ది రోజులు, అంటే సిమెంట్ కట్టు అవసరం లేదు, క్రేప్ బ్యాండేజ్, చిన్న బెల్ట్ సపోర్ట్స్ ఇలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. ప్లస్ దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ దానికి ఇవ్వాల్సిన సింపుల్ రెస్ట్ ఇస్తే చాలా ఈజీగా సెట్ అవుతాయి. ఇవి చాలాసార్లు నెగ్లెక్ట్ అయ్యి చాలా ఫ్యూచర్లో కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఈ లిగమెంట్ టేర్స్. హెయిర్ లైన్ ఫ్రాక్చర్లో నిజమైన హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, కానీ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అనుకుని యాక్చువల్గా మనం మిస్ అవుతున్న లిగమెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంటాయి. సో అందుకని ఏమాత్రం మీ డాక్టర్ గారు సజెస్ట్ చేసినా ఎంఆర్ఐ చేయించుకోవడానికి మొహమాట పడద్దు. ఎందుకంటే లిగమెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఎంఆర్ఐలోనే తెలుస్తాయి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.